మోయిన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం జర్మనీలో రూగెన్ ఐలాండ్లో ఉన్నాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా రూమ్ టూర్ చేస్తా అని. ఇదే మేము స్టే చేసిన విల్లా. మేము టోటల్ 6 మెంబర్స్ ఉన్నాం. సో ఈ విల్లా బుక్ చేసుకున్నాం అన్నమాట. అండ్ మీకు ఇది చూస్తేనే అర్థమైపోతుంది, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. విల్లా అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కాబట్టి మనం 2 months ముందే బుక్ చేసుకోవాలన్నమాట. నా ఫేవరెట్ పార్ట్ అయితే కిచెన్. ఇది చిన్న క్యూట్ స్టవ్, ఇంకా మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అవెన్ ఉంది, ఇంకా డిష్ వాషర్ కూడా ఉంది. ఇంకా ఇవి ప్లేట్స్, కప్స్. మనం ఓన్లీ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటే చాలు, ఇంకా అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. లైక్ యుటెన్సిల్స్ కానీ, నైఫ్ కానీ అన్నీ ఉంది. ఇది క్యూట్ మినీ ఫ్రిడ్జ్, చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చూడండి, అసలు మొత్తం కట్లరీ అంతా ఇక్కడే ఉంది. ఇంకా అన్ని వెసల్స్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్ కూడా ఉంది. అండ్ ఈ కబోర్డ్లో చాపింగ్ బోర్డ్, ఇంకా బ్రెడ్ టోస్టర్ ఉంది. ఇవి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి ఐటమ్స్ ఇచ్చారు. అండ్ ఇది డిష్ వాషర్ అండ్ వాషింగ్ ప్యాడ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది 1 side బాల్కనీ అన్నమాట. సో చూసారు కదా, మేము 3 days ఉన్నాము. ఈ విల్లా 3 daysకి ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేసి కమెంట్ చేయండి. అండ్ రూమ్ టూర్ అయితే అయిపోయింది, ఇప్పుడు మనం బయటికి వెళ్దాము. సన్సెట్ అయిన తర్వాత వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు. మరి మనం వ్యూని మిస్ చేయకూడదు కదా. ఇప్పుడు మీరు కూడా ఆ బ్యూటిఫుల్ వ్యూని చూసేయండి. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ చూడగానే స్టన్ అయిపోయాను. ఇంత ఫెంటాస్టిక్ వ్యూ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ వేవ్ సౌండ్స్ అండ్ లైటింగ్స్, ఇంకా స్కై చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు టైం 10:30, కానీ మనకు చూడ్డానికి 6 or 7:30 లాగా ఉంది కదా. అండ్ చాలా విండీగా ఉన్నింది ఆ రోజు. అండ్ ఇది ఒక పెద్ద కెఫే అన్నమాట లోపల. మేము 10:30కి వెళ్ళాం కాబట్టి క్లోజ్ అయిపోయి ఉన్నింది. ఏదైనా కూడా 8 PM వరకే లాస్ట్. సో మేము దాన్ని విజిట్ చేయలేదు.
ఇది డే 2. మనం మార్నింగే స్టార్ట్ అయిపోయాం. వేరే సిటీకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ 2 సిటీస్ ఫేమస్, బిన్స్ అండ్ సెలిన్. మొత్తం బాల్టిక్ సీనే, కానీ బీచెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి సిటీ నేమ్స్ పెట్టారు. ఇంకా చాలా సిటీ నేమ్స్ ఉన్నాయి, కానీ బిన్స్ అండ్ సెలిన్ చాలా ఫేమస్ అన్నమాట. నేను రివ్యూస్లో చూశాను లైక్ బిన్స్ చాలా క్రౌడీగా ఉంటుంది అనేసి సమ్మర్లో పర్టికులర్గా. సో అందుకు నేను సెలిన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ సిటీ నాకు చాలా కామ్గా అనిపించింది. సెలిన్ నుంచి బిన్స్కి 30 minutes ట్రావెల్ టైం. వెళ్ళడానికి చాలా వేరియస్ ట్రాన్స్పోర్ట్ ఉంది. మేము యూనిక్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, అది ఇప్పుడు వీడియోలో వస్తుంది నెక్స్ట్. అండ్ ఇది బస్ స్టాప్. మాకు విల్లాకి చాలా దగ్గరగా ఉన్నింది. అండ్ ఇక్కడే ఎడేకా కూడా ఉంది. మనం ఏదైనా గ్రాసరీస్ మిస్ అయినా ఏదైనా కావాలంటే కూడా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడే పోస్ట్ ఆఫీస్ అండ్ మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. అండ్ ఇవి టెస్లా వెహికల్స్కి ఛార్జింగ్ కేబుల్స్ అన్నమాట. అండ్ 1897 నుంచి ఇవి రన్ అవుతున్నాయంట. ఈ రైల్వేస్ వేరే సిటీస్కే కాకుండా లైక్ బిన్స్, గ్యూరెన్ వీటికే కాకుండా ఇక్కడ సెలిన్లోనే లోకల్గా కూడా రన్ అవుతుంది. దానికి కూడా మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అండ్ 1 వేకి €3.50. ఇదే మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. నాకైతే ఖుషి మూవీలో సాంగ్ గుర్తొచ్చింది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా బాగా నచ్చింది.
మనం లోపల కూడా కూర్చోవచ్చు బయట విండీగా అనిపిస్తే. సీట్స్ అయితే చాలా చిన్నగా అండ్ కొత్తగా ఉన్నాయి, అంటే పాతకాలంలో ఎలానే ఉండేదేమో. మినిట్స్లోనే రీచ్ అయిపోయాం బెన్స్కి. ఇదంతా సిటీ. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళాలి, కానీ దానికంటే ముందు లంచ్ చేయాలి. బెన్స్లోనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది, సెలిన్లో లేదు. సో ఇప్పుడు మాకు ఆ రెస్టారెంట్లో ఏం డిషెస్ అవైలబుల్గా ఉన్నింది అండ్ ప్రైస్ డీటెయిల్స్ అంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్
చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద లైఫ్ ఆఫ్ మిరకల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.